రైట్. కాంగ్రెస్ దౌర్జన్యంపై మనతో మాట్లాడేందుకు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కంచొల్ల రామకృష్ణారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి రామకృష్ణ గారు, చెప్పండి అసలు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ ముఖలు పెద్ద ఎత్తున దాడి చేశారు, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అంటే ఇది ఎవరు ప్రేరేపించి ఉంటారు అంటే ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఫర్నిచర్ మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. ఒకవేళ మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నా కూడా వారి మీద కూడా దాడి చేసే అవకాశం ఉండొచ్చు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? వాస్తవంగా ఈరోజు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం, మీడియా సమావేశం పెట్టుకున్నాము. 1 గంట వరకు మీడియా సమావేశం కూడా ముగించుకున్నాం. మీడియా సమావేశం ముగించుకున్న తర్వాత మీడియా మిత్రులకు కానీ కార్యకర్తలకు కానీ భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. భోజనం చేసి నేను బయటకు వచ్చేసిన. నేను బయటకు వచ్చేసిన తర్వాత ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళ గుండాలు. అయితే వాస్తవంగా అక్కడ నేనున్న మన భువనగిరి మాజీ శాసనసభ్యుడు పైలశేఖర్ రెడ్డి గారు మేమందరం కలిసి ఉంటిమి. అయితే మేము అక్కడే కనుక ఉన్నట్టుంటే నిజంగా మా మీద దాడి చేయడానికి, మమ్మల్ని హత్య చేయడానికో వాళ్ళ ఉద్దేశం ఏముండేనో మొత్తం మీద మా మీద దాడి చేయడానికి వచ్చిందని మేము భావించాల్సి వస్తుంది. ఆ సమయానికి మేము అక్కడ లేము కాబట్టి, అంతకుముందే మీడియా సమావేశం ముగించుకొని బయటకు వచ్చేసినాం కాబట్టి వాళ్ళు ఆఫీస్ మీద దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఫోటోలన్నీ ధ్వంసం చేసి కుర్చీలు ఇరుగొట్టి, కంప్యూటర్లు ఇరుగొట్టి, టీవీలు ఇరుగొట్టి మొత్తం ఆఫీసులంతా ఆగం చేసినట్టు తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నాకు అనుకోవాలని తెలిసింది. ఆ తర్వాత నేనేమో అక్కడి నుంచి వాస్తవంగా బయలుదేరి హైదరాబాద్కు వచ్చేస్తున్నా. శేఖర్ రెడ్డి గారు మాత్రం అక్కడే ఉన్నారు. నేను వెంటనే శేఖర్ రెడ్డి గారికి ఆ సమాచారం ఇచ్చిన. అప్పటికే ఆయనకు ఆ సమాచారం చేరింది. వారు ఆఫీస్కి వెళ్ళి అదంతా చూసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఆఫీస్ మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా హత్యాయత్నం కింద కేసు పెట్టి, దాడి కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎవరమైనా ఏదైనా మాట్లాడుకుంటాం. నేను ప్రెస్లే మాట్లాడినా, స్టార్టింగ్ ఏం మాట్లాడలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రాకముందు అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిందో అవన్నీ అమలు చేస్తలేరు. ఇవాళ 13-14 నెలలు గడుస్తున్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తలేదు. అందుకని నేను విమర్శించాల్సి వచ్చింది. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు పరిచి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినటువంటి ముఖ్యమంత్రిని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరుష పదజాలంతో అనేక మార్లు గుడికిచ్చడం జరిగింది. అవును, మేము కూడా ఇవాళ అన్ని 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేవు కాబట్టి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, ఉద్యమ నాయకులుగా ఇవాళ నిన్ను విమర్శిస్తున్నాము, ఖచ్చితంగా విమర్శిస్తున్నాము. రామకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంటే పోలీసుల రాజ్యంగా కొనసాగుతుంది ప్రస్తుత ఈ సమయంలో. అలాంటిది మన బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా అంటే పోలీసులపై కూడా దాడి చేశారు. పోలీసులకు డైరెక్ట్ గా అక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం, వారికి వ్యాన్ లో వెళ్తూ వార్నింగ్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు దీనిపై పోలీసులు కూడా ఏదైనా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందా? దీనిపై ప్రభుత్వం కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పోలీసు యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే ఆ దాడి చేసిన మూకల మీద వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. అయినా ఒక్కటి ఏంటంటే ప్రశ్నించే వారిని జీర్ణించుకోలేక పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వానికి ఉంది. ప్రశ్నించిన వాళ్ళని అందరినీ ఆ కేటీఆర్ తో సహా జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రశ్నిస్తున్నా, నా జిల్లా ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు మీద నేను విమర్శిస్తున్నా కాబట్టి వాళ్ళ నాయకత్వం వీళ్ళని గుసిగొలిపి మా మీద దాడి చేయడానికి చేస్తున్నారని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఓకే, రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ.